సో ఇవన్నీ కూడా ఒక్కసారి మనం కూడా అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు, మాట్లాడితే దొంగ ఓట్లు వేయాలి అని. మీకు అబ్జర్వ్ చేయండి, నేను ఎందుకంటే ఒక్కొక్కసారి బాధ, ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళతోనే రాజకీయాలు చేస్తున్నామన్న పరిస్థితి కూడా మమ్మల్ని ఒక్కొక్కసారి మేము డైజెస్ట్ చేసుకోలేము. ఎందుకంటే లాస్ట్ కుప్పం ఎలక్షన్స్ దగ్గర నుంచి, తిరుపతి బై ఎలక్షన్స్ దగ్గర నుంచి, మనకి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే, గ్రాడ్యుయేట్ కాని వాళ్ళని 10th క్లాసు చదివి ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఆ రోజు ఓట్లు వేయడానికి బస్సుల్లో దింపిన సందర్భాన్ని నేను ఈ టైంలో గుర్తు చేయాలి. అటువంటి సంఘటనలు ఇక్కడ ఎక్కడా జరగలేదే, ఎక్కడ కూడా కనీసం ఒక్క ఓటు కూడా గల్లంత అవ్వలేదే. మీరు ఒక్క ఓటు గల్లంత అయిందని చెప్పి చూపించమనండి, ఎక్కడ ఒక్క ఓటు కూడా గల్లంత కాలేదు. యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం వచ్చిన ఓటర్లందరూ అందులోనే ఉన్నారు. మేము ఓటర్లను ఎక్కడ ప్రలోభ పెట్టలేదు. ఈరోజు నిజంగా పులివెందులలోని ఓట్లు వేయటానికి, వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటు వేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఒక బాబాయిని చంపిన వాడికి మేము ఓటేయాలా, అతను ప్రపోజ్ చేసిన ఆ వ్యక్తికి మేము ఓటేయాలా అన్నది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మొన్న రాఖీ పండుగ అయింది, 2 చెల్లెళ్ళు ఉన్నారు. 2 చెల్లెల్లోనూ కూడా ఒక చెల్లి కూడా వెళ్ళి రాఖీ కట్టే పరిస్థితి కూడా కనిపించలేదంటే, ఆ చెల్లెల్నే భయపెట్టే పరిస్థితిలో ఉన్న వ్యక్తి, బలపరిచిన వ్యక్తికి మేము ఓటేయాలా అన్న ఆలోచనలో పులివెందుల ప్రజలు కూడా ఉన్నారు. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే, అంటే తల్లి మీద చెల్లి మీద కూడా ఆస్తి కోసం కోర్టుకెక్కిన మనిషికి మనకి ఏం న్యాయం చేస్తాడని అతను బలపరిచిన వ్యక్తికి ఓటేయాలన్న ఆలోచనలో వీళ్ళు కూడా ఉన్నారు. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఒకసారి. మనం ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయని ఊహాగానాలు చేసేసి ఎక్కడెక్కడో, అంటే మేము గవర్నర్ని కలుస్తాం, కలవండి, మంచిదే, మీకున్న హక్కు ప్రకారం మీరు గవర్నర్ గారిని కలవాలి, గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఫ్యాక్ట్లు మాట్లాడండి. బయటకు వచ్చి కూడా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాట్లాడొద్దు. మీరు మాట్లాడిన ప్రతి దానికి సమాధానం మా దగ్గర ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్ బూతులు మార్చారని నాకు విషయం ఏంటంటే, అవినాష్ రెడ్డి గారు కూడా చదువుకున్నారు, ఎన్నిసార్లు ఎంపీ చేశారు, ఆయనకి ఎలక్షన్ రూల్స్ తెలుసు. పోలింగ్ బూత్ మార్చడంలో ఎవరి ప్రమేయం ఉంటుందన్న సంగతి ఆయనకి కూడా తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా చేశారు, ఒక సీఎం చేసిన వ్యక్తికి ఎలక్షన్ పోలింగ్ బూతులు మార్చాలంటే ఏం చేయాలి, ఎలా జరుగుతుందన్న సంగతి తెలియదా? ఈరోజు వచ్చి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేదానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఈ ఎలక్షన్లో కంపల్సరీగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళు నచ్చిన వ్యక్తికి ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలిసిందే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటాయి. అంటే ఇలా చేసాం కదా, మళ్ళీ ఇలా చేస్తారేమో అని ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటాయి. దాని నేపథ్యంలో అయినా ఆయన ఎక్కువగా దాన్ని ఏమంటారంటే ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాడు అనమాట. ఆయన అంటే దొంగ ఓట్లను అప్పుడులో తీసుకొచ్చి ఓట్లు వేయించిన ప్రయత్నం చేసింది, ఓట్లు వేయించింది ఆయనే. ఆ నామినేషన్లు చింపించింది ఆయన. సీఎంగా ఉండేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు నామినేషన్లు కూడా జరిగిపోయి చాలామందిని కొట్టారు, హత్యా ప్రయత్నాలు చేశారు, బెదిరించారు, ప్రలోభ పెట్టారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజాలు. మేము ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం, దీనిలో ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ స్వచ్ఛందంగా, పులివెందుల ఒంటిమెట్టలో ఉన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి నచ్చిన వ్యక్తికి ఓటేసుకునే హక్కు, ఆ అవకాశం కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది. దానికి సంబంధించిన భద్రతా చర్యలన్నీ కూడా, అన్ని ప్రికాషన్స్ మేము తీసుకున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం.